ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరు ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఏంటంటే అదో పెద్ద బాగా పర్సనల్ ఇష్యూ అనమాట. బట్ నేనేంటంటే ఆ చైల్డ్హుడ్ ట్రామాస్ని ఇప్పుడు ఓవర్కమ్ చేశా కాబట్టి ఆ ట్రామాస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. సో ఆ ట్రామాస్ ఏంటి, ఆ ట్రామాస్ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పే ముందు, నువ్వు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, హాయ్, నా పేరు కైలాష్. నేను నా లైఫ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్లు, నా నాలెడ్జ్ యూస్ చేసి వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియోస్ నీకు ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో నీకు ఇట్లాంటి టాపిక్స్ ఇష్టం అయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. వెల్కమ్ టు కైలాష్ ఇన్సైట్స్, అన్లాకింగ్ పొటెన్షియల్ వన్ ఇన్సైట్ ఎట్ ఎ టైం. నేను చెప్పే లాస్ట్ ట్రామా ప్రతి అబ్బాయి రిలేట్ అవుతాడు. ప్రతి ఒక్కటి ఈ క్వశ్చన్ వాడిని ఎప్పుడో ఒకసారి అడుగుంటాడు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అసలే అంత తప్పే ఉంది అని అనుకుంటారనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడు. నా ఫస్ట్ ట్రామా ఇది కూడా నేను రీసెంట్గానే రియలైజ్ అయ్యా. అంటే ఇది కూడా మన బ్రెయిన్లో అంత గట్టిగా ఉండిపోయిందా అని నేను ఈ మధ్య రియలైజ్ అయ్యా అనమాట. అదే వాటర్ తాగడం. బేసికల్లీ నేను వాటర్ చాలా ఎక్కువ తాగుతా. చిన్నప్పుడు 4th క్లాస్లో ఉండేప్పుడు ఏమైందంటే, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్ జరిగే టైంలో నేను కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొంచెం వాటర్ ఎక్కువ తాగాను నా దరిద్రానికి. సో తాగిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకే నాకు లైట్గా టాయిలెట్ వస్తుంది. వెళ్దాం అనుకున్నా, బట్ అదే టైంలో రాదు కదా అని చెప్పేసి లైట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయి ఎగ్జామ్ స్టార్ట్ చేసా. బట్ నీళ్ళు ఎక్కువ తాగా కదా, ఒక ½ అవర్కి ఏమో నాకు టాయిలెట్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా వెళ్ళి పోసుకోవాలి అని మైండ్ సిగ్నల్ ఇస్తా ఉంది అనమాట. సో నేను వెళ్ళి, సరే ½ అవర్ అయింది కదా అని చెప్పి వెళ్ళి, మ్యామ్ నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, కానీ మే గో టు టాయిలెట్ అని అడిగితే ఆవిడ వచ్చి, ఎగ్జామ్స్ అప్పుడు పంపేము అనింది. ఏమవుతుంది మ్యామ్, నేను అసలు నా దగ్గర ఏం లేవు, కావాలంటే జోబులు చెక్ చేసుకోండి అని చెప్పాను. నేను చెప్తే, ఆయన పంపించకూడదు, ఎగ్జామ్స్ అప్పుడు పంపించకూడదు, అది రూలు అనింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను నీకు, లేదంటే పంపిననింది. పడవ సర్లే అని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నా ప్లేస్లో కూర్చునేసాను. ఇది ఎట్లా కంటిన్యూ అయిందంటే, ప్రతి ½ అవర్కి ఎగ్జామ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. ప్రతి ½ అవర్కి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అని అడుక్కుంటున్నా. లిటరలీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మ్యామ్ అని అడుక్కుంటున్నా. 1.5 గంట తర్వాత నాకు ఇంకా బాగా గుర్తు, ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఓ పక్క ఆపుకోలేక ఇక్కడ గట్టిగా అని చెప్పి ఏడుస్తూ, ఓ పక్క చుట్టుపక్కల అమ్మాయిలు ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఎక్కిరిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు అమ్మాయి దగ్గర పరుగు పోద్ది అని చెప్పి ఇవన్నీ ఆలోచిస్తా. ఏది ఏడ్చేస్తున్నా నేను. మేము ప్లీజ్ మ్యామ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, మేము పంపిండి మ్యామ్ అని చెప్పి ఏడ్చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా అని చెప్పిన. పంపిను వద్దులే, బూతులు వస్తున్నాయి, తిట్టకూడదులే. కానీ అసలు ఏ రేంజ్లో అంటే, అప్పుడు మనకి పెద్ద ధైర్యం కూడా లేదనమాట. పొక్కలో ఎగ్జామ్ పోతే పోనే అని చెప్పి ఇసిరేసి వెళ్ళిపోయే అంత సీన్ లేదు. నాకు ఎగ్జామ్ పర్లేదు, ఏం పర్లేదు, మా పేరెంట్స్ వచ్చి మాట్లాడుకుంటారని చెప్పే ధైర్యం కూడా లేదనమాట మనకు అప్పుడు. నిజం చెప్పాలంటే నాకు అసలు స్కూల్ టైమింగ్ మొత్తంలో అంత ధైర్యం లేదు, అంత కాన్ఫిడెన్స్ లేదు, అంత ధైర్యం లేదు. సో నేను ఏంటంటే, ఇంకా ఎగ్జామ్ అయ్యేదాకా బిగబట్టుకుని లాస్ట్లో నా దరిద్రం ఏంటంటే, నాకు ఆ రోజు లాస్ట్ బెంచ్. ఆవిడ పేపర్స్ అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చేసరికి నా లాస్ట్ దగ్గర నేను వెళ్ళి ఇచ్చేస్తుంటే, వద్దు నువ్వు కూర్చొనే ఉండాలి. ఓ పక్క నేను ఏడస్తున్నా, బిగబెట్టుకుని ఉన్నా, అంతసేపు చేస్తున్నా. ఆ పెంట మొక్కని టీచర్ మాత్రం పంపించావాలా. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో అది కలెక్ట్ చేసుకుంటారా, నేను అన్నీ అక్కడే వదిలేసి, పెన్నులే బుక్లే అన్నీ వదిలేసి పరుగు వెళ్ళి పోసుకున్న తర్వాత అబ్బా అనిపించింది. దాని తర్వాత ఆ టీచర్ నేను తిట్టుకొని, బూతులు లేవు అప్పుడు, మనకు బూతులు పెద్ద రావనుకో, 4th 5th క్లాస్ కదా, ఆ బూతులు వచ్చలే. ఇంటికి వచ్చి చెప్దామంటే అదేముంది రాదు బుట్టదే అని అంటారేమో అని చెప్పి, సో చెప్పింది లేదనమాట. సో ఆ ట్రామా వల్ల నాకు ఇప్పటికీ ఎవరినైనా నేను పర్మిషన్ అడగాలి అని అంటే, దాని ముందు అంటే ఇప్పుడు నేను ఒక పని చేయడానికి ఎవరినైనా పర్మిషన్ అడగాలంటే ఆ పని చేయకుండా ఉండడానికే ట్రై చేస్తాం. దాని తర్వాత నేను కాలేజ్ టైమ్స్లో కూడా రూమ్లో ఉన్నప్పుడు ఎక్కువ తాగుతా వాటర్. బట్ కాలేజ్కి వెళ్తున్నా అంటే అసలు నీళ్లు ముట్టుకోను అనమాట. అట్లా చాలా డీహైడ్రేట్ కూడా అయిపోయా. కానీ తర్వాత సంగతి. బట్ ఎప్పుడెప్పుడు రూమ్లోకి వెళ్తాను, ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత వాటర్ తాగుతాను. అప్పుడైతే టాయిలెట్కి వెళ్ళడానికి కొంచెం ఈజీ ఉంటుంది కదా. ఆఫీస్లో జాయిన్ అయ్యా, నేను ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు పర్మిషన్ అడగక్కర్లేదు నేను. టాయిలెట్కి వెళ్ళాలన్నా, నీళ్ళు తాగాలన్నా, మ్యామ్ వాటర్, మ్యామ్ టాయిలెట్, ప్లీజ్ మ్యామ్ అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు కదా. సో ఆఫీస్కి ఎంటర్ అయిన తర్వాత అబ్బా నాయన అని చెప్పి ప్రశాంతంగా నీళ్ళు తాగితే ప్రశాంతంగా టాయిలెట్కి వెళ్ళేసి వస్తా. అండ్ సెకండ్ డ్రామా ఏంటంటే, ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకునేటప్పుడు ఆ రోజే ముట్టుకున్నాను. ఆ దరిద్రం సైకిల్ ఆ రోజే నేను ముట్టుకున్నా. ఊరికే అట్టడి తోసుకుంటా ఉన్నా. సరే ఒకసారి కాళ్ళు అట్టేసి తొక్కదానిలే అని చెప్పేసి కాళ్ళు అట్ట అయిపోయా. పక్కనే డ్రైనేజ్ ఉంది, అంటే కాలువ ఉంది, కాలువలో పడిపోయా అనమాట. అసలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు నవ్వడము, అరే నువ్వు ఎందుకురా సైకిల్ నేర్చుకోవడం, ఈ ఏజ్ లో నీకెందుకురా అది ఇదని చెప్పడాలు, ఇవన్నీ చెప్తా ఉంటే. బట్ అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళందరూ నన్ను జడ్జ్ చేస్తా ఉన్నారు. అబ్బాయి రే నీకెందుకురా నేర్చుకోవడం, ఈ వయసులో ఎందుకు నేర్చుకోవడం, అవన్నీ పెద్ద అయిన తర్వాత చిన్నగా నేర్పిస్తారులే ఎవరో ఒకరు, నీకు నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, నీకు నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు, ఎవడో ఒకరు నేర్పిస్తాడు కదా అని చెప్పి ఇట్లా వీళ్ళన్నీ అనేసరికి అమ్మో దెబ్బకి నాకు ఎట్లా అయిపోయిందంటే, ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు దాకా నాకేంటంటే, ఏదన్నా పని నేను స్టార్ట్ చేయాలి, ఒకరి గైడెన్స్ లేకుండా నేను స్టార్ట్ చేయాలి, ఒకరి తోడు లేకుండా నేను స్టార్ట్ చేయాలంటే భయం. ఎంత భయం అంటే, ఆ కాలలో పడి వాళ్ళందరూ జడ్జ్ చేశారు, లేదంటే చీ అని చెప్పి కొంచెం దూరం పెట్టారు కదా, ఆ రేంజ్లో భయం.
అది ఇప్పుడు మొన్నటిదాకా ఎట్లా అయిపోయిందంటే నాకు ఎట్లా చెప్పాలో ఎట్లా డిఫైన్ చేయాలో కూడా నాకు తెలియట్లా, భలే భయం అనమాట. బట్ దాన్ని ఓవర్కమ్ చేసా, అందుకని ఓవర్కమ్ చేసే కాబట్టి ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇట్లా వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ దాని మీద వీడియో చేసి హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పి ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వీళ్ళు కావాలంటే ఆ వీడియో చూడు. ట్రామా నెంబర్ 3, చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్. ఆ ఇంట్రోవర్ట్ కూడా ఒక రీజన్ ఉంది, ఆ రీజనే ఈ ట్రామా అనమాట. అసలు చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళేవాడిని కాదు. అది ఎందుకు వెళ్ళట్లేదా అని నేను బాగా ఆలోచిస్తే అప్పుడు నాకు గుర్తొచ్చిన ట్రామానే ఇది. క్రికెట్ ఆడదామన్నా దేనికి వెళ్ళాం అనమాట, ఇంటి బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ ఏమైందంటే ఏదో సమ్ టైప్ ఆఫ్ ఏదో గొడవ జరిగింది వేరే వాడితో. వాడేందంటే నన్ను దొల్లిచి కొట్టాడు. వాడేందంటే నన్ను దొల్లిచి కొట్టాడు అనమాట. కొట్టినప్పుడు ఏంటంటే మోకాళ్ళ దగ్గర, మోచెప్పుల కాళ్ళక దగ్గర కొంచెం దెబ్బలు తగిలినప్పటి నుంచి నాకేందంటే ఇట్లా బయటకు వెళ్ళాలంటే భయం వేసేసేది. ఏడ్చుకుంటూ వచ్చా, క్రికెట్ ఆడేప్పుడు పడ్డాలని అబద్ధాలు చెప్పా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అది ఇది అని చెప్పారు. ఇంకా వెళ్ళబాకని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంక వద్దులేరా బాబు నీకు దెబ్బలు తగిలేటప్పుడు ఎందుకు వెళ్ళాం అని చెప్పి వాళ్ళు అన్నారు కదా. సో నాకు ఏంటంటే అమ్మో బయటికి వెళ్తే నాకు ఇట్లా ఏదో ఒకటి గొడవ జరగద్ది, గొడవ జరిగినప్పుడు అందరు నా మీద పడతారు, మనం బయటికి వెళ్ళకుండా లోపల ఉండడం చాలా బెటర్ రా బాబు అని చెప్పి అప్పటి నుంచి, అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, అప్పటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా నేను అసలు బయటికే కదిలింది లేదనమాట. ఎవరితో తిరిగింది లేదు, ఎప్పుడు నేను క్రికెట్ ఆడింది లేదు. అందుకే నాకు క్రికెట్ కూడా రాదనమాట. మా వాళ్ళందరిలో నేనే వర్స్ట్గా ఆడతా, అస్సలు రాదు మన క్రికెట్. ఏదో ఊరికే ఊపు మీద కొడతా, తగిలితే వెళ్ళిపోద్ది, ఆ స్ట్రెంత్ వల్ల ఏమో తెలియదు కానీ. బట్ అందరికీ 10th ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకంటే బయట తిరుగుతున్నారు. 10th స్కూల్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అది ఇది అని అంటారు. నాకు స్కూల్ ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ, అసలు నేను ఎవరితో మాట్లాడిన స్కూల్ ఫ్రెండ్స్తో ఇప్పటికీ. నాకు ఎప్పటికీ క్లోజ్ అంటే ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. ఇంటర్ బీటెక్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతోనే ఇప్పటికీ మాట్లాడతా. నాకు గొడవలు అంటే భలే భయం. టు బి ఫ్రాంక్ అందరూ ఒప్పుకోరలే, యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరు చెప్పట్లే, కానీ గొడవలు అంటే భలే భయం. ఎట్లా అంటే నాకు ఇట్లా ఏమన్నా హై ప్రెజర్ సిచ్యువేషన్స్ వచ్చేస్తే ఫ్రీజ్ అయిపోతాను నేను. ఇంటర్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న గొడవ అయిందనమాట. గొడవ అయినప్పుడు నన్ను వేరేవాడు గట్టిగా ఒక క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నేను సమాధానం చెప్పే గ్యాప్ కూడా ఇలా ఎక్కువ మంది ఉన్నారు, చెమ్మేది ఒకటి వేసాడు అనమాట. వేసినప్పుడు ఎవడైనా కనీసం రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు కొట్టిన తర్వాత చెయ్యి ఇట్టైనా బట్ ఏదో సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ కదా. అక్కడ హై ప్రెషర్ ఉండేసరికి అంతే, నేను ఇంతే ఫ్రీజ్ అయిపోయి వాడు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలా, ఏం చేయలే. బట్ నాకేమో చెమ్మేద దెబ్బ పడిపోయిన తర్వాత అని చూస్తున్నా, మా ఫ్రెండ్స్ వచ్చి అట్ట కొడతారు అది ఇదని ఇవన్నీ జరిగాయి. ఎప్పటికీ మా ఫ్రెండ్స్ నన్ను ఆ విషయంలో ఆడుకుంటూ ఉంటారు, వాడి దగ్గర కొడుచుకున్నావు కదా అది ఆడుకుంటూ ఉంటారులే. కానీ బట్ నాకేంటంటే చిన్నప్పుడు ఎప్పుడైతే ఆ చిన్నప్పుడే గొడవ జరిగి ఇంక నేను బయటికి వెళ్ళలేదు, ఇంకా అదో పెద్ద బ్యాడ్ థింగ్ అని నాకు రిజిస్టర్ అయిపోయిందో, ఇప్పటికీ నాకేమన్నా హై ప్రెషర్ సిచ్యువేషన్స్ కానీ ఎవరైనా నాతో గొడవ పడేటప్పుడు కానీ నేను ఫ్రీజ్ అయిపోతా. బట్ అది ఒకసారి ఏమైందంటే దాని నుంచి నేను ఎలా బయటపడ్డానంటే, ఒకసారి చెన్నైలో లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసేప్పుడు పక్కనే మనం ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పెద్ద హడావిల్లామంది, పెద్ద హెడ్ ఫోన్స్ ఒకటి పెట్టుకుని, రెడ్ కలర్ హెడ్ ఫోన్స్ అది ఒకటి పెట్టుకుని మనం బోట్ రాకర్స్ది పక్క నుంచి ఇట్లా కత్త ఒకటి పెట్టి డబ్బులు అన్నీ తీసి అని చెప్పి తమిళ్లో అడుగుతున్నాడు. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్గా ఊగుతా ఉన్నాం. వాడొచ్చి ఇంక పిలిచాడు, ఏందా అని చెప్పి ఇటు తీసి ఇటు చూసా, కింద కత్తిగా అనిపించింది. ఆ టైంలో నాకు ఫ్రీజ్ కాల, నా అదృష్టం మీద ఫ్రీజ్ అంటే వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలీదు. వెంటనే దాన్ని అట్లా పట్టుకొని పైకి లేపి వాడిని ఒకటేసేవాడిని కొట్టాను. బట్ మనకి చెయ్యి బాగా పెయిన్ తగిలిందిలే కానీ తర్వాత సంగతి. బట్ కొట్టిన తర్వాత వీళ్ళందరూ వచ్చి మళ్ళీ నా మీద ఎందుకు కొడుతున్నావు అది ఇది నా మీద పడబోతుంటే, నా పక్కనుండే ఆంటీ కొంచెం మంచి ఆవిడ ఏంటంటే లేదు వీడి దగ్గర కత్తుందని సంథింగ్ తమిళ్లో, ఇవన్నీ మనకి తమిళ్ అర్థం అవుతుంది కానీ మాట్లాడడం రాదు కానీ. సో ఇదేదో జరిగింది, ఆవిడ చెప్పింది అనమాట. అప్పుడు వీళ్ళందరూ కలిసి వాడిని సాగు కొట్టేసి నెక్స్ట్ స్టేషన్లో వాడిని దింపేసి పోలీసు వాళ్ళని పిలిచి తీసుకెళ్లారులే. నాకేం కాలేదని చెప్పా. అప్పుడు నేను ట్రైన్ ఎక్కాలి, అర్జెంటుగా ట్రైన్ ఎక్కాలి నెల్లూరుకి. సో వెంటనే ట్రైన్ ఎక్కేశారు. సో ఆ టైంలో నేను దాని నుంచి బయటపడ్డాను అనమాట. అప్పుడు కానీ పడకుండా ఉంటే సర్లే డబ్బులు తీసుకెళ్ళిపోయినా మరీ పొడిచే అంత సీన్ లేదు, వాడు పిల్లోడే కాబట్టి ఏం కాదులే కానీ. బట్ ఆ ఫ్రీజ్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డా. ట్రామా నెంబర్ 4, నాకు 3rd క్లాస్ వరకు అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా తెలియదు. 3rd క్లాస్ వరకు ఏంటంటే అమ్మాయిలతో చాలా మంచిగా మాట్లాడేవాడిని, అబ్బాయిలతో ఎలా అయితే ఆడుకుంటా, వాళ్ళని ఏడిపిస్తా, ముచ్చట్లేస్తా, ఎట్లా అయితే ఉన్నానో సేమ్ అట్లాగా అమ్మాయిలతో కూడా ఉండేవాడిని. నాకు తెలియదు, తేడా తెలియదు అనమాట. అంటే దే ఆర్ డిఫరెంట్ జెండర్ అని తెలుసు, బట్ వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని మనకు తెలియదు అనమాట. ఎట్లయితే ఏడిపిస్తాను అబ్బాయిల్ని, ఎట్లాగైతే ఆడుకుంటామో సేమ్ యాస్టీజ్ అమ్మాయిలతో కూడా ఇలాగే ఏడిపిస్తా, ఇలాగే ఆడుకుంటూ ఉండేవాడిని, మంచిగా ఉండేవాళ్ళం.
బట్ సడన్లీ 4th క్లాస్కి వచ్చిన తర్వాత సేమ్ అదే అమ్మాయిలతో నార్మల్గా మాట్లాడుతుంటే మా టీచర్లు వచ్చి అమ్మాయిలతో మాట్లాడకూడదు అది ఇది అని వాళ్ళు తేడా చెప్పారు. అంటే నాకు అది ఎట్లా రిజిస్టర్ అయిపోయిందంటే అమ్మాయిలతో మాట్లాడడం మంచిది కాదు, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్, అమ్మాయిలతో మాట్లాడకూడదు అని చెప్పి అట్లా రిజిస్టర్ అయిపోయింది. తర్వాత నాకు ఇంకా అమ్మాయిలతో మాట్లాడడం ఇది పోయింది. అప్పుడప్పుడు మాట్లాడతాం, ఇంకా తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ ఉండే వాళ్ళతో అయితే మాట్లాడతాం, లేదంటే స్టార్టింగ్ కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు అబ్బాయితో ఎలా అయితే స్టార్ట్ చేస్తాం అమ్మాయిలతో కూడా అలాగే స్టార్ట్ చేయాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా మనం వెళ్ళేటప్పుడు నార్మల్గా మాట్లాడడానికి. కానీ ఆ దెబ్బకి అప్పటి నుంచి ఇంకా 4th క్లాస్ నుంచి ఇంకా వరుసగా అందరికి ఉండేదే కాబట్టి ఇట్లా మాట్లాడబాకు, ఇది చేయగాకు, అమ్మాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి పనిష్మెంట్లు. ఇట్లా నాకు ఒకసారి ఏమైందంటే ఇంటర్ 10thలో కూడా ఇట్లాగే ఉండేది. 10thలో అమ్మాయిలతో మాట్లాడితే అదో పెద్ద తప్పు, ఇవన్నీ నాకు బాగా రిజిస్టర్ అయిపోయి అమ్మాయిలతో మాట్లాడడం తప్పు అని. ఒకసారి ఏమైందంటే ఇంటర్లో ఉండేటప్పుడు నేను ఆల్రెడీ 10th క్లాస్ ఒక అమ్మాయి, నాకు 10th అమ్మాయి ఇంటర్లో కూడా వచ్చిందనమాట. సో ఆ అమ్మాయితో నేను జనరలీ మాట్లాడుతూ ఉంటే ఎవరో అమ్మాయిలు వెళ్ళి సార్ వీడు అట్లా మాట్లాడుతున్నాడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి డైరెక్ట్ వీపీకి ఇచ్చాడు. వీపీ అంటే వైస్ ప్రిన్సిపల్కి ఇస్తే వైస్ ప్రిన్సిపల్ ఓ రోజున ఎగ్జామ్ ఆల్రెడీ నాకు చెప్పాడు ఎవరితో మాట్లాడకూడదు అది ఇది అని చెప్పి రూల్స్ అన్ని చెప్పాడు అనమాట. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయితో ఎప్పటికీ నేను మాట్లాడుతూ ఉంటాను, ఆ పిల్ల నాకు మంచి ఫ్రెండే. బట్ అప్పుడు మనకి ఆ పిల్లకి నాకు పెద్ద పరిచయం లేదు కదా, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వీపీ వచ్చి ఓ రోజున ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఏరా అమ్మాయిలతో మాట్లాడుతున్నావు అది ఇది అని నాకు న్యూస్ వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే లేదు సార్ నేనేం మాట్లాడట్లేదు అన్న. కాలేజ్ బిల్డింగ్ దగ్గర పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు కర్రించుతా అంత ఎర్ర కనిపిస్తున్నాడు అని కర్రించుతున్నాడు. వాడమ్మా పడవా ఏంది ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడితే కర్రించుతున్నాడు, ఏంది నెక్స్ట్ కొడతాడే ఏంది అసలు, ఏంది ఇది అమ్మాయిలతో మాట్లాడితే పెద్ద తప్పు అయిపోయింది అంటే జీవితంలో ఇంకా ఏ అమ్మాయితో మాట్లాడకూడదా, అసలు ఎవరితో మాట్లాడకూడదా, అసలు అమ్మాయిలు అనేదే నా జీవితంలో ఉండరా, ఏంది ఇది అసలు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అనుకున్నా. దెబ్బకి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ జరిగేసరికి ఇప్పటికీ నాకు అమ్మాయిలతో ఏదన్నా కొత్త అమ్మాయితో మాట్లాడాలి అని అంటే భయపడతా ఉంటా, మాట్లాడితే ఎవడేమన్నా వచ్చేమన్నా అంటాడా అని చెప్పి. ఈ ఫియర్ తర్వాత మాట్లాడడం తప్పు కదా, ఇట్లా రిజిస్టర్ అయిపోయింది. సో అందుకని బాగా కష్టం అయిపోయింది. బట్ దాని నుంచి కూడా బయటపడ్డా. చాలా మందికి ట్రామాలు రా పెద్ద ట్రామాలే ఉంటాయి. బట్ నా ఎక్స్పీరియన్సెస్లో నేను బయటపడిన ట్రామాస్ ఇవన్నమాట. సో ఒక ట్రామా నుంచి ఎలా బయటపడాలి ఫ్రమ్ మై నాలెడ్జ్, ఇది నేను ఎక్కడి నుంచో ఏదో చూసిన వీడియోలోనో లేదంటే నేను ఏదో బుక్లో చదివిందో కాదు, నేను ఎలా బయటపడ్డానో చెప్తా. అది చెప్పే ముందు ఇప్పటిదాకా నేను నీకు ఇచ్చిన కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే నువ్వు రిలేట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో, ఇట్లాంటి కంటెంట్ ప్రతిరోజు పడుతూనే ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు లైక్ కొడితే ఈ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తాయి అనమాట. సో ట్రామాస్ నుంచి ఎలా బయటపడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ఇట్. జరిగింది అది ఒకటి వల్ల జరిగిందా, వేరే వాళ్ళ వల్ల జరిగిందా, నీ తప్పు వల్లే జరిగింది, యాక్సెప్ట్ చేసుకో. దాన్ని అవాయిడ్ చేయాలని ట్రై చేయబాకు ఎప్పుడు. నేను ప్రతి విషయం ఇప్పుడు నేను చెప్పిన 4 ట్రామాలు నేను యాక్సెప్ట్ చేసుకుంటా వచ్చా కాబట్టి, అవును ఒకరిని పర్మిషన్ అడిగా, ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను టాయిలెట్కి వెళ్ళా, సో అందుకని నేను వాటర్ ఆగిపోయా అని చెప్పి నాకు నేను రియలైజ్ అయ్యి నేను యాక్సెప్ట్ చేసుకున్న తర్వాతే ఇప్పుడు ఒకరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి బ్లాడర్లో యూరిన్ రావడం అది మన కంట్రోల్లో ఉండదు అనమాట. సో టాయిలెట్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలంటే వీడిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ఇప్పుడు రియలైజ్ అయిన తర్వాత అప్పటి నుంచి నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. అమ్మాయిలతో మాట్లాడడం తప్పు కదా అంటే తప్పు కాదు. దాని నుంచి ఇప్పుడిప్పుడే నేను ఇంకా బయట పడుతున్నాను అనమాట. కొంతమంది అమ్మాయిలు కోల్డ్ అప్రోచ్ అయ్యా. సేమ్ ఆ కోల్డ్ అప్రోచ్ వీడియోస్ మీకు కావాలా, నేను చేద్దాం అనుకుంటున్నా. బట్ నా దగ్గర మైక్ లేదు కాబట్టి కోల్డ్ అప్రోచ్ వీడియోస్ చేయట్లా. మీరు చూసే ప్రాంక్ వీడియోలో లాగా అమ్మాయిలతో వెళ్ళి స్క్రిప్ట్ చేసుకుని అన్నీ అట్లా కాదు. అదేంది వెనకాల మ్యూజిక్లు వేసి ఆ పిల్లతో స్క్రిప్ట్ ఒక అరగంట మాట్లాడితే అరగంటలో ఆ పిల్ల నవ్విన ప్రతిసారి నిజమేనా చెబుతున్న ఈ బొక్కలో ఇది అన్ని మ్యూజిక్ ఇట్లా ఉండనమాట. చాలా రాగుంటాయి. నేను వెళ్ళి ఎట్లా అప్రోచ్ అయ్యాను, రిజెక్ట్ అయ్యానా లేదు, వాళ్ళతో మంచిగా మాట్లాడారా, నెంబర్ ఇచ్చారా లేదా, ఇవన్నీ వీడియోస్ కావాలా లేదా ఒకసారి కింద కామెంట్ చెయ్యి. ఈ వీడియోస్ నాకు చేయాలనే ఉంది, బట్ మన దగ్గర మైక్ అవైలబిలిటీ లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో మీకు వినిపించదు మళ్ళీ. సో అందుకని చెప్పి ఒకసారి కింద కామెంట్ చేసాయి. నీకు కావాలి అని అంటే నేను ఏదో ట్రై చేస్తాను, మైక్ రెంట్కి తీసుకున్నైనా చేస్తా. సో ఇప్పుడిప్పుడే నేను అమ్మాయిలను అప్రోచ్ అవ్వడం, మాట్లాడడం ఇవన్నీ తప్పు కాదని తెలుసుకుంటున్నా. ఇప్పుడిప్పుడే నేను దాని నుంచి బయటపడుతున్నా. సో ఇట్లా ఫస్ట్ నువ్వు రియలైజ్ అవ్వాలి వాట్ హ్యాపెండ్, దాన్ని అవాయిడ్ చేయకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే నువ్వు దాన్ని బయటపడాలంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ నీకై నువ్వు అనుకుని ఓకే ఈ టైంలో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి నీకై నువ్వు అనుకుని ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మళ్ళీ నీకు ఎదురైనప్పుడు నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అట్లాగే చేయాలన్నమాట. ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత చేయడం చాలా ఈజీగా ఉంటుంది. బట్ నువ్వు యాక్సెప్ట్ చేయకుండా, నువ్వు రియలైజ్ కాకుండా ఆ చిన్న థింగ్స్ చాలా చిన్న థింగ్స్, టాయిలెట్ పంపించకుండా ఉండడం చాలా చిన్న థింగ్, ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది. బట్ ఆ చిన్న థింగ్సే మనల్ని ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పి డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఆ ట్రామా నువ్వు యాక్సెప్ట్ చేసి, రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేసి
నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్నట్టు నువ్వు కానీ చూసుకుంటే ఈ ట్రామాస్ నుంచి బయటపడతావు. అండ్ ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.